అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అండ్ జూ. ఈరోజు మనం అయితే ఒక మంచి వేస్ట్ ఆఫ్ బెస్ట్ అయితే చూసేద్దాము. ఏం లేదండి, మిగిలిపోయిన బ్యాంగిల్స్తో ఏంటి ఈ అమ్మాయి ఎక్కువ శాతం మిగిలిపోయిన బ్యాంగిల్స్ అని ఉంటుంది అనుకుంటున్నారా? ఆడవాళ్ళకి ఎక్కువగా అవే ఎక్కువ యూస్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి మా ఇంట్లో అయితే మిగిలిపోయిన బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటితో అయితే మనం ఒక మంచి వాల్ హ్యాంగింగ్ అయితే తయారు చేసేద్దాము. వాటి కోసం అయితే ముందుగా బ్యాంగిల్స్ అండ్ క్యాండిల్ ఈ రెండు ఉంటే మనకైతే ఒక మంచి పర్ఫెక్ట్ అయిన వాల్ హ్యాంగింగ్ అయితే వచ్చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇగోండి, నేనైతే ఇలా వెలిగించేసుకున్నాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత మనం బ్యాంగిల్ ఉంటుంది కదా, అటు సైడ్ చిట్లిపోయి ఉంటుంది కదా, దాన్ని అయితే మొత్తం మనం డివైడ్ చేసేద్దాం. ఇప్పుడు మనమైతే ఈ ఇలా సగం చేసుకోవాలండి ఒక బ్యాంగిల్. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి, మేము బ్యాంగిల్తో చేద్దామని చెప్పేసి ఆ బ్యాంగిల్స్ ఏమైనా పగిలిపోయి ఇదిగోండి నా చేతి మీద అండ్ మా హస్బెండ్ చేతి మీద అయితే పడింది, చాలా ఇంజ్యూరీ అయింది. సో దానివల్ల అయితే మేమైతే ఈసారి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ టైం మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూస్తారు. ఎందుకు అంటే ఈ టైం ఇంజ్యూరీ అయింది కదా, ఇదిగోండి నాకు హ్యాండ్ దగ్గర కూడా తెలుస్తుంది. మీకు ఏమైందంటే ఆ హీట్ ఉంటుంది కదా, బ్యాంగిల్ కాలిన హీట్, దాన్ని పట్టుకునేసరికి అది కొంచెం అంటుకున్నట్టు అయిపోయింది. మా హస్బెండ్కి కూడా అలా అయిపోయింది. అండ్ హీట్ ఎక్కువైపోయి ఆ బ్యాంగిల్ ఉంచేటప్పుడు మీరు వీడియోలో చూసే ఉంటారు. స్టార్టింగ్లో ఏంటంటే మేము కాల్చేటప్పుడు బ్యాంగిల్ ఇరిగిపోయి ఉంటుంది, అది కొంచెం ఇంజురీ అయింది. సో ఈ వీడియో అయితే క్లారిటీ, ఇది డిఐవై ఎలా చేయాలనేది మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అయితే ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో స్టార్టింగ్లో మేము చేసిన ప్రాసెస్ అంతా మీకు కంటిన్యూ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.